అమ్మ ఎవరికైనా అమ్మే. అలాంటి అమ్మ నీకేమిచ్చింది? జన్మ ఇచ్చింది. వెరీ గుడ్. అదేం పెద్ద గ్రేట్ థింగ్ కాదు. ఎందుకు అని నువ్వు అనుకుంటే, జన్మ ఇచ్చేటప్పుడు తల్లి నరకబాధ పడుతుంది. At the time of delivery, mother faces a great challenge and difficulty, almost like a hell. అలాంటి ఇబ్బంది పడుతూ నీకు జన్మ ఇచ్చింది. దానికి ముందు నవమాసాలు అంటే 9 నెలలు నిన్ను మోస్తూ ఆవిడ లైఫ్ లీడ్ చేసింది. ఒక 5 నిమిషాలు మొబైల్ గట్టిగా ఇలా పట్టుకుని ఒక వీడియో చెయ్యాలి అని అనుకుంటే నీ చేయికి నొప్పి వచ్చి ఎక్కడెక్కడో ఆపుతావు, లేదు అంటే దాన్ని ఒక స్టాండ్ మీద పెడతావు. అలాంటిది ఒక పెరుగుతున్న బాడీని కడుపులో పెట్టుకుని, దట్టు అది అప్పుడప్పుడు మూమెంట్ కూడా చేస్తుంది ఆ లోపల బాడీ. అలాంటి దాన్ని భరిస్తూ లోపల బేబీ గ్రోత్ డైలీ మారుతుంటే మొదటి రోజు నుంచి 9 నెలలకి వచ్చే తేడాలని కూడా అనుభవిస్తూ ఆవిడ నీకు డెలివరీ ఇస్తుంది. అంత డెలివరీ ఇచ్చినాక నీకు ఆవిడకి ఉండే బంధం ఒక చిన్న కనెక్టర్ బిట్వీన్ యువర్ బాడీ టు హర్ బాడీ విల్ బీ డిస్కనెక్టెడ్ బై ద డాక్టర్స్. వెరీ గుడ్. కానీ దాని జ్ఞాపకం నీ బాడీలో ఇన్ ద నేమ్ ఆఫ్ నావల్ బొడ్డు రూపంలో నీకు చివరి దాకా ఉంటుంది. నీకు తెలియని ఒక విషయం, నీ బాడీ మొత్తాన్ని చక్కగా ఉంచుకోవాలి అనుకుంటే ఈ బొడ్డులో రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక 2 కొబ్బరి నూనె చుక్కలు వేసుకుంటే అసలు నీ బాడీ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. నేనే ఎగ్జాంపుల్ దానికి. అది నో కమింగ్ బ్యాక్ టు దట్. మా అమ్మ నాకు జన్మ ఇచ్చి నన్ను ఎలా చూసింది అంటే, ఆవిడకి చిన్నప్పటి నుంచి వచ్చే ఇబ్బందులు, ఆవిడ మ్యారేజ్కి ముందు మ్యారేజ్ తర్వాత అన్నీ ఇబ్బందులే. ఇన్ని కష్టాల్లో ఆవిడ ఒక పక్క నలుగురిని పెంచి, ఇటుపక్క వాళ్ళ జాయింట్ ఫ్యామిలీలో ఉన్న ఆడపడుచుల్ని, మరిదిని, మామగారిని అందరినీ చూసుకుంది. ఇటుపక్క పెళ్ళికి ముందు ఆవిడ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు 2వ మ్యారేజ్ చేసుకుంటే ఈమెకు కక్కి అనగా సౌతల్లి కంటే తండ్రి దగ్గర ఎక్కువ ఉన్న చనువుతో ఆమె లైఫ్ని ఎంజాయ్ చేస్తూ లీడ్ చేసింది. చిన్నప్పటి నుంచి ఒక బీచ్కి వెళ్ళడం, అక్కడ ఆడుకోవడం, కొండెక్కడం, దూకడం, పడ్డం, ఇటుపక్క ఆయన పట్టుకొచ్చిన చాక్లెట్స్, బిస్కెట్స్ లాంటివి తిని ఆవిడ లైఫ్ని ఎంజాయ్ చేసింది. చెప్పాలంటే ప్రజెంట్ జనరేషన్లో మన ఎవ్వరూ కూడా మన చిన్నతనంలో ఎంజాయ్ చెయ్యలేని లైఫ్ ఆవిడ చిన్నతనంలో పెళ్ళికి ముందంతా ఎంజాయ్ చేసింది. పెళ్ళి తర్వాత వచ్చిన బరువు బాధ్యతలు ఆవిడకి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయేమో కానీ సుఖాలు తక్కువ. అలాంటి దాంట్లో ఆవిడ చాలా సిచ్యువేషన్స్ సవాల్స్ని ఫేస్ చేసింది. నేను ఒక చిన్న కొడుకుగా ఆవిడకి ఏమాత్రం గుర్తున్నా, నాకు 65 ఏళ్ళు వచ్చి నేను చిన్న ఉద్యోగాలు చేస్తూ పెద్ద ఉద్యోగాలు కూడా చేసిన రోజుల్లో కూడా ఆవిడ లెక్క ప్రకారం నాకు ఇంకా ఉద్యోగం లేదని అనుకుంటుంది. ఎందుకంటే ఆవిడ లెక్కలో ఉద్యోగం అంటే ఒక పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం అనేది, దానికి ఒక పెన్షన్ అది రావాలి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఆ టైప్లో వచ్చిందన్నమాట. ఇలాంటి దాంట్లో ఆవిడ 90 ఏళ్ళకి రేపు పొద్దున్న రీచ్ అవుతుంది. ఈవేళతో రాత్రికి ఆవిడకి 90 ఏళ్ళ నుండి 91వ ఏడాది వస్తుంది. అంటే ఇది ఒక అపూర్వ ఘట్టం.
ఎందుకు అంటే ఇంత లాంగ్ జర్నీలో మనుషులందరూ ఉండరు, చిన్న పెద్ద ముసలి ముతక ఉంటారు పోతారు, ఇవన్నీ మామూలే లైఫ్ అంటే. అలాంటి లైఫ్ని చూసుకుంటూ ఆవిడ వచ్చింది. అండ్ వచ్చిన తర్వాత ఆవిడ ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఒక 2 నిమిషాల్లో ఒక సిచ్యువేషన్ నుంచి మళ్ళీ క్విక్లీ షీ విల్ బి అడాప్టింగ్ టు నెక్స్ట్ సిచ్యువేషన్. ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, పర్టర్బ్ అవ్వకుండా షీ లెడ్ హర్ లైఫ్, షీ ఈజ్ లీడింగ్ హర్ లైఫ్. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. అండ్ ఈ వేళకి 90 ఏళ్ల వయసులో ఆవిడ ఆవకాయ తిని అరిగించుకుంది అంటే అది ఆవిడ గొప్పతనం. అది నేను చెప్పబోయేది. సో విత్ ఆల్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఐ విష్ హర్ టు లివ్ లైక్ లార్డ్ శ్రీకృష్ణ. లార్డ్ శ్రీకృష్ణ చిన్నప్పటి నుంచి కష్టాలు బాధలు పడ్డాడు, ఎంజాయ్మెంట్ కూడా చేశాడు. ఆ మాదిరి ఆవిడ 125 సంవత్సరాలు కృష్ణుడి లైఫ్ అయితే ఈమె కూడా శ్రీకృష్ణుని లైఫ్లో పోటీగా ఉండి మనందరినీ చూసుకునేట్టుగా ఉంటుంది అని అనుకుంటూ, ఆవిడ ఆశీర్వాదం మనకి ఎప్పుడూ ఉండాలని అనుకుంటూ కోరుకుంటూ నేను భగవంతుని ప్రార్థిస్తాను. ప్రణామ్స్ శ్రీను.